అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరు పేరు రామాపురం. రామాపురం ఎంతో ప్రశాంతంగా ఉండేది. చుట్టూ చెట్లు, వ్యవసాయ పొలాలతో ప్రజలు జీవించసాగారు. ఆ ఊరు చివర ఒక కోడి మరియు కోడిపుంజు కలిసి మెలిసి ఎంతో సంతోషంతో జీవించసాగాయి. కోడిపెట్ట ప్రతిరోజూ గుడ్లు పెట్టి వాటిని ఎంతో ప్రేమగా చూడసాగింది. ఒకరోజు ఉదయం కాగానే 6 చిన్న చిన్న కోడి పిల్లలు పుట్టాయి. వాటిని చూడగానే కోడికి మరియు కోడిపుంజు చాలా సంతోషం వేసింది. కోడిపెట్ట తన 6 మంది పిల్లలు కలిసి బయట గింజలు తినడానికి బయటికి వెళ్లారు. అక్కడికి కొంచెం దూరంలో ఒక నల్ల కాకి చెట్టుపైన కూర్చొని చూడసాగింది. ఆహా, ఏమి నా భాగ్యము, చిన్న చిన్న కోడిపిల్లలు, వీటిని తింటే చాలా రుచిగా ఉంటుంది అనుకుంటూ గమనించసాగింది. ఇంతలో కోడి మరియు కోడి పిల్లలు పొలాల్లో గింజలు తినసాగాయి. నెమ్మదిగా కాకి వచ్చి కోడి పిల్లలతో, మీరు నాతో వస్తే మీకు చాలా పెద్ద పెద్ద గింజలు ఇస్తాను అని ఆశ చూపింది. దానితో కోడి పిల్లలు కాకి దగ్గరికి వెళ్లసాగాయి. ఇంతలో కోడి పిల్లల వాళ్ల అమ్మ చూసి గట్టిగా అరవసాగింది. ఆది చూసిన కోడిపుంజు తన పిల్లల్ని కాకి బారి నుండి రక్షించుకోవాలని కాకి వైపు వెళ్ళింది. కోడిపుంజు రావడం చూసిన కాకి భయంతో గాలిలోకి ఎగిరిపోయింది. తిరిగి కాకి మళ్లీ తన చెట్టు దగ్గరికి వచ్చి ఎలాగైనా ఈ కోడి పిల్లల్ని తినాలి అని ఆలోచించసాగింది. కోడిపెట్ట వచ్చి తన పిల్లలకి ఏమీ కాలేదు అని సంతోషపడింది. కాని కోడిపుంజు మాత్రం మళ్లీ ఆ కాకి తన పిల్లల కోసం వస్తుంది అని, ఎలాగైనా ఆ కాకి బుద్ధి చెప్పాలని అనుకుని ఆ రోజు తన పిల్లలతో కలిసి తన ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం కోడిపుంజు తన ఫ్రెండ్స్ ని పిలిచి జరిగింది మొత్తం చెప్పింది. మనం అందరం కలిసి ఆ కాకి బుద్ధి చెప్పాలి అనుకున్నాయి. ఎప్పటిలాగానే మళ్లీ కాకి కోడి పిల్లల్లి దగ్గరికి వచ్చింది. ఇదే అదునుగా చూసిన కోడిపుంజు మరియు తన స్నేహితులు కలిసి కాకి పైకి ఒక వల విసిరాయి. కాకి ఆ వలలో చిక్కుకుని బయటకి రాలేక ఇబ్బందిపడింది. అంతలోనే కోడిపుంజు మరియు తన స్నేహితులు కలిసి ఆ కాకిని పొడవసాగాయి. దానితో ఆ కాకికి బుద్ధి వచ్చి, ఇంకోసారి మీ జోలికి రాను, నన్ను వదిలేయండి అని ప్రార్థించసాగింది. దానితో కోళ్లు అని ఒక పక్కకి రాగానే ఎలాగోలా కాకి ఆ వలలో నుండి బయటికి వచ్చి ఎగిరిపోయింది. తిరిగి మళ్లీ ఆ కాకి రామాపురం వైపు చూడలేదు. దుష్టకాకి రాకపోవడంతో కోళ్లు అన్నీ కలిసి ఎంతో సంతోషంతో జీవించసాగాయి. చూసారా పిల్లలు, మనం అందరం కలిసి ఉంటే ఎలాంటి కష్టం ని అయినా జయించగలం. ఈ కథ మీకు నచ్చితే కొంచెం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.